హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ సిటీ క్లాసెస్ బై కరుణ. మన డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో మన క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 6లో అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10లో సందేహ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. మన క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏలో సంధి వికటయత ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో సంధత్త ఉంటుంది. పార్ట్ ఏలో మనకు సందులు ఇస్తారు, విడదీసి రాయాలి. అండ్ పార్ట్ బిలో సందులు విడదీసిస్తారు, మనం కలిపి రాయాలి. పార్ట్ ఏలో విడదీయాలి, పార్ట్ బిలో కలిపి సంధి పేరు రాయాలి. ఓకే, ఇంతకుముందు వీడియోలో మనము సవర్ణ దీర్ఘ సంధిహ అండ్ గుణ సంధిహ చదువుకున్నాం. ఇప్పుడు వృద్ధి సంధిహ అండ్ ఎనాదేశ సంధిహ. వృద్ధి సంధిహ ఏక ప్లస్ ఏకః ఏకైకః వృద్ధి సంధిః. తథా ప్లస్ ఏవ తథైవ వృద్ధి సంధిః. ప్రథమా ప్లస్ ఏకవచనం ప్రథమైకవచనం. పరమా ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం. ఇక్కడ మనకు పార్ట్ బిలో సంధి విడదీసిస్తారు, మనం కలిపి సంధి పేరు రాయాలి. అండ్ పార్ట్ ఏలో ఏకైకః ఇస్తే ఏక ప్లస్ ఏకః రాయాలి. పార్ట్ ఏలో తథైవ ఇస్తే తథా ప్లస్ ఏవ. ఈ విధంగా మనం కలిపిస్తే విడదీయాలి, విడదీసిస్తే కలిపి రాయాలి. చూడండి, ఇక్కడ మనకు వృద్ధి సంధిహలో అకారానికి ఏ ఐ మనకు కలిసిన పరమైనప్పుడు ఐ అని వస్తుంది. అకారానికి ఏ కానీ ఐ కానీ పరమైతే మళ్ళీ ఐనే వస్తుంది. అకారానికి ఏ కలిస్తే మళ్ళీ ఏకైకః ఐ వచ్చింది. ఈ విధంగా అకారానికి ఏ ఐలు కలిస్తే మనకు ఐ అనే వస్తుంది. ఏక ప్లస్ ఏకః ఏకైకః. తథా ప్లస్ ఏవ తథైవ. పరమా ప్లస్ ఏకవచనం పరమైకవచనం. పరమా ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం ఐ అని వస్తుంది. నెక్స్ట్ ఘన ప్లస్ ఓదనం ఘనౌదనం. గడుగ ప్లస్ ఓగః గడుగౌగః. దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం. పరమా ప్లస్ ఔదార్యం పరమౌదార్యం. మహా ప్లస్ ఔషధిః మహౌషధిః. మన అకారానికి ఓ కానీ ఔ కానీ పరమైతే మళ్ళీ ఔ అని వస్తుంది. అకారానికి ఓ ఔలు పరమైతే ఔ అని వస్తుంది. ఘన అకారానికి ఓ పరమైతే ఔ ఘనౌధనం వచ్చింది. గడుగా ప్లస్ ఓగః గడుగౌగః. దివ్య ప్లస్ ఔషధం దివ్ ఔషధం ఔ అని వచ్చింది. అకారానికి ఔ పరమైతే మళ్ళీ దివ్య ఔషధం ఔ అని వచ్చింది. వృద్ధి సంధిహ. సంధి పేరు కంపల్సరీ పార్ట్ బిలో రాయాలి. నెక్స్ట్ ఎనాదేశ సంధిహ. ఇక్కడ ఎన్నులు వస్తాయి. ఎన్నులను యావారాలను ఎన్నులు అంటారు. మనకు ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర. ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ. యది ప్లస్ ఏవం యద్యేవం. మనకు ఇకారానికి ఎనీ ఓవెల్ ఏదైనా సరే ఆ నుంచి అమోహ వరకు ఏదైనా కలిసి ఏ పరమైనా సరే యా వస్తుంది. ఇకారానికి ఏది ఓవెల్ పరమైన యా వస్తుంది. ఇతి ఈ ప్లస్ ఆ త్యా అయింది. ఇత్యత్ర ఈకి ఏ ఓవెల్ పరమైన యా అని వస్తుంది. నెక్స్ట్ గురు ప్లస్ ఆజ్ఞ గుర్వాజ్ఞ. సాధు ప్లస్ ఇతి సాధ్వితి. అను ప్లస్ ఇతి అన్వేతి. మనకు ఉకారానికి ఎనీ ఓవెల్ ఏ ఓవెల్ అచ్చు పరమైనా సరే వా అని వస్తుంది. గురు ఊకు ఆ పరమైతే గుర్వా వా వస్తుంది. ఓకేనా, ఒత్తు పదాలు వస్తాయి, యా ఒత్తు వా ఒత్తులు వస్తాయి. ధాతృ ప్లస్ అంశః ధాత్రంశః. రూకు ఏ అచ్చుపరమైన ఓవెల్ పరమైన రా అని వస్తుంది, రా ఒత్తు వస్తుంది. ధాతృ ప్లస్ అంశః ధాత్రంశః. ఈ ప్లస్ ఎనీ ఓవెల్ యా ఒత్తు వస్తుంది. ఊ ప్లస్ ఎనీ ఓవెల్ వా ఒత్తు వస్తుంది. రూ ప్లస్ ఎనీ ఓవెల్ రా ఒత్తు వస్తుంది. ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర. ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ. యది ప్లస్ ఏవం యద్యేవం. గురు ప్లస్ ఆజ్ఞ గుర్వాజ్ఞ. సాధు ప్లస్ ఇతి సాధ్వితి. అను ప్లస్ ఇతి అన్వేతి. ధాతృ ప్లస్ అంశః ధాత్రంశః. ఈ విధంగా వృద్ధి సంధిహ ఎనాదేశ సంధిహ మనకు పార్ట్ ఏలో వస్తాయి, పార్ట్ బిలో వస్తాయి ఈ సంధుల నుండి. ఓకే, పార్ట్ ఏ 5 మార్క్స్, పార్ట్ బి 15 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట నొక్కండి.